చాలా మంది ఎమ్మెల్యే కొడుకులు రీసెంట్‌గానే ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆర్ సంథింగ్ ఎంపీ నార్త్ ఇండియాలో ఆల్మోస్ట్ అరౌండ్ 12-20 మెంబర్స్ మైనర్స్‌ని ఆ అబ్బాయి రేప్ చేసాడు. యెస్. అది రీసెంట్‌గా వైరల్ అయింది న్యూస్. వైరల్ అయిన తర్వాత ఇంకొన్ని రోజులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు. అసలు ఆ అబ్బాయిని జైల్‌లో పెట్టారా? లేకపోతే శిక్ష పడిందా? ఇంకొకటి ఏమైనా అయిందా? బయటకొచ్చాడా? అన్న విషయం నెక్స్ట్ టైమ్ తెలీదు. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్‌కి సంబంధించినటువంటి కొడుకు కాబట్టి. సో, ఇట్లాంటివి కేసెస్ నాట్ ఓన్లీ అక్కడ కాదు. ఇక్కడ మనము లాస్ట్ టైమ్ కూడా మనం డిస్కస్ చేసిన కేసు ఏంటంటే కర్నూలుకి సంబంధించిన అమ్మాయి కేసు హాస్టల్‌లో సుగాలి ప్రీతి కేసు. ఇలాంటివన్నీ ఎక్కడ శిక్షలు పడుతున్నాయి వాళ్ళందరికీ? సో మీరు చూసినట్టయితే జనరల్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రికార్డ్ విచ్ ఈజ్ హ్యావింగ్ విత్ ద పోలీస్. అంటే పోలీసులు ఇఫ్ ఇన్ కేస్ ఇనీషియల్గా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్ని బేస్ చేసుకుని వాళ్ళు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. అంటే లైక్ ఎగ్జామినింగ్ ఆఫ్ విట్నెసెస్. ఇప్పుడు ఒక వ్యక్తి డైరెక్ట్ విట్నెస్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ విట్నెస్ ఉండొచ్చు. ఆ పర్టికులర్ ఇష్యూ జరిగినప్పుడు దానికి చైన్ ఆఫ్ ఇష్యూస్ అనేది ఉంటాయి. అంటే డాటేజ్, ఆ లింకింగ్ ఆఫ్ డాట్స్ అనేది మొత్తం కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ రెస్పెక్టివ్ ఆఫ్ ఇష్యూస్ గ్యాదర్ చేయడంలో కొంత డిలే అవ్వచ్చు. సో జనరల్గా సోషల్ మీడియాకి ఏంటంటే ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి అంటే మాత్రం ఇట్ విల్ నాట్ బి పర్మిటెడ్ యాజ్ పర్ ఇండియన్ లా. ఎందుకని ఇప్పుడు ఒక మనిషి మీద మనం ఒక ఎలిగేషన్ పెట్టి లైక్ మర్డర్ ఆర్ రేప్ ఆర్ సమ్ ట్రెస్పాస్ ఆర్ క్రిమినల్ యాటిట్యూడ్, సో ఇట్లాంటి జరిగినప్పుడు దాన్ని సబ్స్టాన్షియేట్ ఎవరు చేస్తారంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఇష్యూస్, అంటే లైక్ ఎమ్మెల్యేస్ అన్నవ్వండి, ఎంపీస్ అన్నవ్వండి, ఎవరైనా కానివ్వండి. సో పోలీస్ ఆర్ డూయింగ్ ద డ్యూటీ ఆర్ నాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థింక్ ఇట్. సో పోలీస్ చేయాల్సిన డ్యూటీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ డెఫినెట్గా ఆయన చేస్తున్నారా లేదా. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ల్యాచెస్, అంటే దాంట్లో కనుక సరిగ్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అని మనకు అనిపిస్తే డెఫినెట్లీ వీఆర్ హ్యావింగ్ ఆప్షన్. అంతే తప్ప ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి, ఇతను చంపాడంటే ఇతనే చంపాడని ప్రూఫ్ ఏంటి? కోర్టుకు కూడా కావాల్సింది నాట్ ఓన్లీ ఓరల్ ఎవిడెన్స్, ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ షుడ్ బి దేర్. సో అట్లా జరిగింది అని చెప్తుంటే ప్రీవియస్గా వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఇష్యూస్ జరిగినవా? సో ఇదంతా లెందీ ప్రొసీజర్ సార్. ఇన్స్టెంట్ జస్టిస్ జరగడానికి లేదు. ఈవెన్ సుగాలి ప్రీతి కేసు కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్. సో వెదర్ దెర్ ఈస్ ఎనీ ట్యాంపర్ ఆఫ్ ఎవిడెన్స్ ఆర్ దేర్ అన్నర్ నాట్ చూసుకోవడానికి కోర్ట్ ఈస్ దేర్. సో వీ కెనాట్, అంటే అంటిల్ ఫైనలైజేషన్ ఆర్ అంటిల్ కన్విక్షన్ ఆర్ ఎక్విటల్ గివెన్ బై ది కోర్ట్, సో వీ కెనాట్ ఇంటర్ఫేర్. అంటే జనరల్గా మనం ఏంటంటే ఓవరాల్గా మాట్లాడడానికి బాగానే ఉంటుంది కానీ బట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ కేస్ అంటే వీ హ్యావ్ టు స్టడీ దట్ కేస్ అండ్ వీ హ్యావ్ టు అపియర్ బిఫోర్ దట్ కోర్ట్. మనకు తెలియదు కదా ఏం జరుగుతుందని.